దేశంలో 140 కోట్ల జనాభాతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్టీఏకు అద్భుతమైన విజయాన్ని అందించారని ఆమె అన్నారు. ప్రజలు ఆత్మనిర్భర్ భారత్కు ఓటేశారని పురంధరేశ్వరి అన్నారు. ఓటమి చెందిన పార్టీలు ఈవీఎంలలో లోపాలు ఉన్నాయి అనటం సహజమేనని పురంధరేశ్వరి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఒక వారం రోజుల్లో మనం మన రాష్ట్ర స్థాయిలో కార్యవర్గం నిర్వహించుకోవడం, అదేవిధంగా జిల్లా స్థాయి మండల స్థాయిలో కూడా మనం ఈ సమావేశాలు నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాటి. అయితే ఈసారి ఎన్నికలైన తర్వాత నెల దాటింది, కానీ పైన కేంద్రంలో ఇంకా కార్యవర్గ సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలో పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం, మీరు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యవర్గాన్ని విస్తృత కార్యవర్గ సమావేశాలు అంటే సాధారణంగా మనకి కార్యవర్గ సమావేశం అంటే మండలాధ్యక్షులు రారు, కానీ ఈసారి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించమని చెప్పి పైనుండి మనకు వచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగానే ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ నిజంగా ఈ సమావేశాన్ని చూస్తున్నప్పుడు కన్నుల పండుగగా ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేయాలి.